విజయవాడ ఎంపీ కేసినేని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవట్టుగా పనిచేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 2017లో టీడీపీలో చేరేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారని బుద్ధా వెంకన్న తెలిపారు. టీడీపీలో చేరొద్దని కేసినేని నాని చెప్పారని తర్వాత తమకు తెలిసిందని తెలిపారు. అప్పటి నుంచి వైసీపీ కోవట్టుగా కేసినేని నాని పనిచేస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. కేసినేని నానిపై బుద్ధా వెంకన్న అవినీతి ఆరోపణలు చేశారు. కేసినేని నాని పచ్చి మోసగాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసినేని ఓ పార్టీలో స్థిరంగా ఉండరని బుద్ధా వెంకన్న అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బయటకు గెంటేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకపోవడం, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పక్షం అయితే ఆ రాజకీయ పక్షంలో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఈ కేసినేని నాని కుక్క మరవడం మొదలుపెట్టింది. మన రోజు కొడవలు నాని మొదలెవాడు మా నాని అంటే ఈ నానిని పరిగిస్తుంది. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక మామూలు దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ నాని సంచారి చంద్రుడు అయినట్టు